ఇక తదుపరి రాశి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువు గారు? తప్పకుండా అమ్మ. సింహరాశి వారికి సప్తమ శని నడుస్తూ ఉన్నది. హ్మ్. దీని వలన ముఖ్యంగా ఏమిటి అంటే భార్య గాని భర్తకు గాని హెల్త్ ప్రాబ్లమ్స్, ఆపరేషన్ జరగడము, భార్యాభర్తలలో గొడవ ఏర్పడము, లేదా తండ్రి లేని సంబంధాలు రావడము హ్మ్. సో ఉంటుంది. ఇట్లా. ఇవన్నీ ఉంటాయి. మరి సింహరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ వారము అన్ని రంగాల వారికి కూడా విశేషించినటువంటి లాభాలు. 10లో గురువు ఉన్నాడుగా, సూపర్ ఉంటుంది. విద్యయందు లాభాలు, ఉద్యోగ లాభాలు, ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి చక్కటి ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి, విద్యలో కూడా ఎవరైనా చదువుకునేటువంటి వారికి మంచిగా ఉండేటువంటి పరిస్థితి, ప్రయాణాలలో లాభాలు, నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి వలన నూతన పెట్టుబడులకు శ్రీకారం చుట్టడము, ఆ బంగారం కొనుగోలు కావచ్చును, వాహనం కొనడం కావచ్చును, అదేవిధంగా అధికారుల మన్ననలు. అంటే ఇక్కడ ఒక దగ్గర పని చేస్తూ ఉన్నారు, పై అధికారం నుండి ఆ అబ్బాయి సూపర్ చాలా వర్క్ చేస్తాడని కానీ, పలానా భవాని మంచిగా వర్క్ చేస్తుందని కానీ, ఇట్లా మన్ననలు, పై అధికారుల మన్ననను పొందేటువంటి పరిస్థితి ఉంది సింహరాశి వారు. ఓకే. ఇంకా చూసుకున్నట్టయితే సింహరాశి వారికి వీరికి ఏంది అంటే ఎక్కువ కూడా ఒక సీరియస్నెస్, వీరి మాటే సాగాలని చెప్పి ఉంటుంది. కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అధికమైనటువంటి ధన లాభాలు ఉన్నవి. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాల్చడానికి ఛాన్సెస్ ఉన్నవి. ఇంకా తగినంత ద్రవ్యం ఏదో రకంగా అంటే మీ యొక్క అవసరాలకు తగినంత ద్రవ్యం ఎక్కడి నుండైనా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఏదో రకంగా తప్పకుండా సకాలంలో సంప్రదింపులు, అంటే ఏమైనా ఎవరితోనైనా పెద్ద పెద్ద పనుల గురించి సంప్రదింపులు జరిగేటువంటి సందర్భాలలో ఫలించేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంచెం కోపం మాత్రం అధికంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదైతే గుర్తుంచుకోండి. సింహరాశి వారికి వీరు కూడా ఎంతో ఓపికగానే ఉంటేనే ఫలితం ఉంటుంది. ఊరికే కోప్పడితే మాత్రం కుదరదు. ఎందుకంటే సప్తమ శని మీ లగ్నాన్ని చూస్తూ ఉన్నది. ఇక్కడ పితృస్థానం రన్ అవుతుంది. ఇక్కడ పితృదోషమే అనుకోవచ్చు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా వీరికి విందు వినోదాలు కావచ్చును, ఇలాంటి ఏదైనా కూడా ఫ్రెండ్స్తో కలవడం కానీ ప్రతి విషయాలలో సింహరాశి వారికి వారం పర్వాలేదు, బాగుంది. వీరికి మైనస్ ఏమిటి అంటే సప్తమ శని ఒకటి. దాని ఏమిటి అంటే ఎక్కువ కోపం ఉండడం, కోపం వలన నోరు జారడము, దాని మూలకంగా ఎవరైనా మనకు సంబంధించినటువంటి వారు దూరం అవ్వడం కానీ, భార్యాభర్తలు గొడవలు అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కనుక శని సంబంధిత పారాయణం కానీ, శని సంబంధిత శని కవచము అంటే వచ్చేస్తుంది గూగుల్లో, శని గ్రహ కవచము తెలుగు అంటే వస్తుంది. మంచిగా శని గ్రహ కవచము ఉదయం 6:10 6:15 లోపు శనిగ్రహం వద్ద దీపారాధన చేసి ఈ శనిగ్రహ కవచాన్ని చదువుకోండి. అది మీకు కవచం, మీకు రక్ష అంతే.